బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. మంచిర్యాల పర్యటనలో భాగంగా లక్షెట్టిపేటలో రైతు సమ్మేళనంలో రామచంద్రరావు పాల్గొన్నారు. వారికి గూడెం వద్ద బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం లక్షెట్టిపేట చౌరస్తా వద్ద గల శివాజీ విగ్రహానికి స్థానిక నాయకులతో కలిసి పూలమాలలు వేసి అనంతరం రైతు సమ్మేళన సదస్సుకు ర్యాలీగా ఎడ్లబండిపై వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ ప్రత్యేక చొరవతో రైతులకు 2 విడతలుగా పంట సాయం అందుతుందన్నారు. ఎలాంటి కొరత లేకుండా యూరియా ఇస్తున్నాం కానీ స్థానిక కాంగ్రెస్ ప్రభుత్వం సక్రమంగా పంపిణీ చేసే చర్యలు తీసుకోక కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు తీసుకువస్తుందని తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎప్పుడైతే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో మేము రైతులకు అవి చేస్తామని చెప్పి చాలా పెద్ద మాట మాట్లాడారు. వాళ్ళు మాట్లాడిన తర్వాత రైతుల ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి, తగ్గలేదు. మరి రైతు బంధువు వేసినప్పటికీ కూడా రెండో ధర వచ్చినప్పుడు వాళ్ళు రైతు బంధువులు సరిగా రైతులకు ఇవ్వలేక, రైతు రుణమాఫీ చేయలేక, రైతుల్లో ఉన్నటువంటి ఒక ఏదైతే కోపాన్ని కాంగ్రెస్ పార్టీ దాని ద్వారా మలుచుకొని మళ్ళీ ప్రభుత్వంలో వచ్చింది. ప్రభుత్వంలో వచ్చినప్పుడు వాళ్ళు రైతులకు ఒక భరోసా ఇచ్చారు. ఏమనంటే మేము 12,000 కాదు 15,000 రైతు బంధువు ఇస్తామని. అదే కాకుండా కౌలు రైతులు కూడా ఇస్తామని చెప్పారు. మరి ఈరోజు మనం చూస్తూ ఉంటే పరిస్థితి ఇటు వాళ్ళు చెప్పినట్టు రుణమాఫీ కూడా మొత్తం రైతులకు రాలే, కేవలం 20% మాత్రమే వచ్చింది. రుణమాఫీతో పాటు రైతు బంధు కూడా ఎవరికి రాలేదు. ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి 2 విడతలు 6,000 రూపాయలు వేయడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ తీరు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సరే ప్రజల్ని మోసం చేసేటటువంటి రీతిలో ఉంటుంది. ఈరోజు రైతులను మోసం చేస్తూ ఉంది. మోసంతో పాటు అబద్ధాలు కూడా ఆడుతూ ఉంది. కేంద్రం యూరియా ఇవ్వట్లేదు, అందుకే యూరియా ఇక్కడ కొరత ఉందని చెప్పేసి. మిత్రులారా, మీరు మరొకసారి చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ అన్ని అబద్ధాలు ఆడి రైతుల్ని తప్పుదారి పట్టిస్తా ఉంది. కేంద్రం నుంచి యూరియా 24-25 రబీ ప్రాంతంలో దాదాపు 12 లక్షల పైచిలకు టీఎం మన ఏదైతే మెట్రిక్ టన్ అనేటువంటి ఒక యూరియా మనకి ఇచ్చింది. మనకు కావాల్సిన 9 లక్షలు మాత్రమే. మొన్న ఈ రబీ యొక్క పంటకు 6 లక్షల పైచిలకు ఇచ్చింది. ఇంకా నిలువ ఉన్నది ఇక్కడ. అయినప్పుడు కూడా యూరియా కొరత ఎందుకున్నది? ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక కొంతమంది దళారులకు, అదేవిధంగా కొంతమంది ఉన్నటువంటి ఒక బ్లాక్ మార్కెటర్లకు, వీళ్ళందరికీ కూడా వాళ్ళు ప్రోత్సహించి యూరియా కొరతని ఈరోజు మొత్తం రైతులు సృష్టిస్తూ ఉన్నారు. యూరియా కొరత లేదు, కానీ యూరియా కొరతని సృష్టిస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ.